అంతర్వాహినిగా సరస్వతి అమ్మవారు ప్రవహిస్తున్నటువంటి నేల ఇది. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి నేలలో అత్యంత పవిత్రమైనటువంటి హిందూ సమ్మేళనం మనం అందరం పాల్గొంటున్నాం. ఏమిటి సందర్భం? స్వామీజీ మాట్లాడారు, అమ్మవారు కూడా మాట్లాడారు. ఎందుకు మనము కలవాలి, అలాగే ఎందుకు మనము హిందువులమే అయినప్పటికీ, చచ్చినప్పటికీ, పుట్టినప్పటికీ, తర్వాత రోజులైనప్పటికీ హిందూ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తున్నది? మనం హిందువులం అయినప్పటికీ కూడా హిందూ సమ్మేళనం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తున్నది? ఎందుకంటే కేవలం మన ప్రవర్తన కారణంగా మనమందరము హిందూ అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి కారణంగా మళ్ళా మనం హిందువులని గుర్తు చేయడం కోసమే హిందూ సమ్మేళనం. ఎందుకు మరుస్తున్నాము? మన ధర్మం సేవ చేయమని చెప్పింది, మన ధర్మం విశ్వాన్ని ఒక కుటుంబంగా చూడమని చెప్పింది, మన భూమి అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నది. అలా కోరుకుంటూ కోరుకుంటూ సేవ చేస్తూ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనమెవరో మర్చిపోతున్నాము. ఆ మర్చిపోయినటువంటి మనాన్ని గుర్తు చేయడమే హిందూ సమ్మేళనం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925లో ప్రారంభమైంది. 2025 సంవత్సరం విజయదశమి రోజు ప్రారంభించినటువంటి సంస్థ 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దేశమంతా ఒక 7 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆ నిర్వహించేటువంటి కార్యక్రమంలో హిందూ సమ్మేళనం ఒకటి. కానీ సంఘం నిర్వహించట్లేదు. సంఘ యొక్క ఆలోచనతో సమస్త హిందూ సమాజం ముందుకొచ్చి హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నది. సంఘం ఏమి చేస్తున్నది? గత 100 సంవత్సరాలుగా ఏమి చేసింది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి స్వామీజీ హిందుత్వము, దేశము, ధర్మము ఎంత గొప్పది మన దేశం అని చెప్పారు. మన దేశం యొక్క శౌర్య పరాక్రమాలు, మన దేశం యొక్క చరిత్ర, మన సంస్కృతి, మన ఆచార వివరాలు, మన జీవన విధానము ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డాయి. అలాంటి గొప్పదైనటువంటి దేశము, ప్రపంచాన్ని ప్రపంచం మొత్తం మనని ఆదర్శంగా తీసుకునేటువంటి గొప్పనైన దేశము, అలా బానిస చరిత్ర కూడా మన దేశానికి ఉన్నది. 1 కాదు 2 కాదు 1000 సంవత్సరాల పాటు ఈ భారతదేశము హిందువులు బానిసలుగా బతికారు. ఈ దేశం మీద దండెత్తడానికి వచ్చినటువంటి అనేక మంది, అన్ని మతాల వాళ్ళు, తురుష్కులు, ముస్లింలు, మొగలాయులు, ఫ్రాన్స్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ దేశాన్ని పరిపాలిస్తే 1000 సంవత్సరాలైంది. భారతదేశము 1000 సంవత్సరాలు బానిసత్వం కావడానికి విదేశీయులు ఎక్కడైతే వేల కిలోమీటర్లు చూసినటువంటి విదేశీయుల యొక్క శక్తి పరాక్రమాల జ్ఞానం చేత కానే కాదు. మనకంటే బలమైన చరిత్ర అయినటువంటి దేశం ఆ దేశాలంటే అది కూడా కాదు. మనకంటే జనసంఖ్య ఉన్న దేశం అంటే అది కూడా కాదు. మనకంటే గొప్పనైనటువంటి జ్ఞానవంతులు అంటే అది కూడా కాదు. మనకంటే ధన దేశం అంటే అది కూడా కాదు. మనకంటే శక్తి దేశం అంటే అది కూడా కాదు. మనతో పోల్చుకుంటే ఏమాత్రము కూడా మనతో సరితూగని దేశాలు 1000 సంవత్సరాలు బానిసత్వంలోకి చేశారు. ఎందుకు కారణం? వాళ్ళు ఎందుకు అలా పరిపాలించారు? మనం ఎందుకు బానిసలయ్యాము? ఒకే ఒక కారణం, మనమంతా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా దేశ చరిత్రను మర్చాం, హిందూ ధర్మాన్ని మర్చాం, సంస్కృతిని మర్చాము, ఆచారాన్ని మర్చాము, జీవన విధానాన్ని మర్చిపోయాము, మన గత చరిత్రను మర్చిపోయాము. దానితో పాటు ఈ మర్చిపోయినటువంటి కారణంగా మన లోపల అనేక రకాల భేదభావాలు సృష్టించారు. ఆ భేదభావాలు మనలో నాటుకొని పోయాయి. కులం పేరుతో భేదభావాలు వచ్చాయి, ప్రాంతం పేరుతో భేదభావాలు వచ్చాయి, భాష పేరుతో భేదభావాలు వచ్చాయి, చిన్న పెద్ద పేరుతో భేదభావాలు వచ్చాయి. దానితో పాటు దీని వెనకాల ప్రమోషన్ గా స్వార్థం వచ్చింది మనకి. ఎలాంటి స్వార్థం అంటే, నేను నా ఇల్లు సంతోషంగా ఉంటే చాలు, బయటవాడు ఏమన్నా కానీ. కాబట్టి అత్యంత విషాదమైనటువంటి అంటే స్వార్థ భావనతో ఈ దేశాన్ని బలహీనపరుచుకున్నాము. కులం పేరుతో అనేక రకాల పేరుతో విడిపోయినాము. ఆ విడిపోయినటువంటి కారణంగా, విడివిడిగా ఉన్నటువంటి కారణంగా, ఆ విడిపోయినటువంటి బలహీనతను చూసుకొని ఈ దేశంలో 1000 సంవత్సరాలు పరిపాలించారు. మరి అంతకంటే ముందు మన దేశంలో చరిత్ర, మనని మనం పరిపాలించుకున్న చరిత్ర ఉన్నది. అప్పుడెందుకు వారు పరిపాలించలేరు? ఇప్పుడెందుకు పరిపాలించారంటే, ఈ దేశంలో కులాన్ని మర్చిపోయినప్పుడు,
ఈ దేశంలో స్వార్థాన్ని పక్కన పెట్టినప్పుడు, ఈ దేశము ధైర్య శక్తిని ఉపాసన చేసిన సమయంలో ఈ భారతదేశం మీద కన్నెత్తి ఎవరు చూడలేరు. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పుడైతే మనం బలహీనమైపోయామో, కులం, ప్రాంతం, భాష పేరుతో మనం విడిపోయామో, అప్పుడు ఈ దేశము బానిసత్వంలోకి వెళ్ళింది. దీనికి ఒకటే సందేశము, మనం కలిస్తే విజయము, కలవకపోతే విడిపోతాము. కలవడానికి కారణం ఒకటి, ఏమిటి కలవాలి? ఇదంతా ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఈ భారత మాత సంతానము. కులం వేరు కావచ్చు, రాజకీయ పార్టీలు వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, మీ ఆచార వివరాలు వేరు కావచ్చు, మనమందరం భారతీయులం, మనమందరం హిందువులం అనేటువంటి భావన ఉదయం లేచిన కాల నుంచి రాత్రి పడుకునే వరకు ఈ భావం ఉంటే ఎవరు చేయలేరు. ఈ లోపం ఎప్పుడైతే మన లోపల బలహీనతగా మారుతుందో అప్పుడు విదేశీయులు మన ధర్మాన్ని, మన దేశాన్ని చేతిలోకి తీసుకొని అత్యంత హింస చేస్తారు. ప్రజలు హింసించారు, అలా 1000 సంవత్సరాల పాటు హింసించారు మనల్ని. పరిష్కార మార్గము మన చేతుల్లో ఉన్నది. ఆ మన చేతుల్లో ఉన్నటువంటి పరిష్కారాన్ని చేతిలో పట్టుకొని ఆచరణ రూపంలో మనం నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మనం అలా నడవకపోయినట్లయితే మీరు బానిసలు కాకపోవచ్చు, రాబోయే తరం బానిసలు అవుతుంది. రాబోయే తరం గురించి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని ఎదిగించి గొప్పవాడు చేయడం కోసము రాత్రింబవరు ఆలోచించేటువంటి సమాజము, ధర్మము, సంస్కృతి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దేశము, రేపటి దేశాన్ని మనం నిర్మాణం చేసే బాధ్యత మనకు లేదా అర్థం చేసుకోవాలి. వాడి సమాజము సంఘటితం కావాలి. మన సమాజ గుణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. మన సమాజ గుణం ఏమిటి? ఎలాగైతే త్యాగము, సేవ ఏవైతే ఉన్నాయో దానితో పాటు ఇంకొక విషయం ఉంది, మనం మర్చిపోయాము. మన సమాజము శక్తి ఉపాసన దేశం, మనది బలహీన దేశం కాదు మనది. ఇంతకుముందు స్వామి చెప్పారు, అమ్మవారు మన దేవి దేవతల చేతిలో శస్త్రాస్త్రాలు ఉంటాయని చెప్పారు. శివుడు త్రిశూలం ఉంటుంది, రాముడి చేతిలో కోదండం ఉంటుంది, అమ్మవారి చేతిలో ఖడ్గాలు ఉంటాయి. 10 చేతులతో శస్త్రహస్త్రాలు ధరించినటువంటి దుర్గామాతవును అని చెప్పి వందే మాతరులా పాడుకున్నాము. మర్చిపోయాము మనం. తొమ్మిదుర్గా దశప్రహరణ దారిని అనే పదాన్ని మర్చిపోయాము, ఆయుధాలు ధరించడం మర్చిపోయాము. అందుకే బలహీనత వచ్చింది. మన పురాణాలు చెప్తున్నాయి ఏమిటంటే, శక్తి సహితం శివం శివం, శక్తి రహితం శవం శవం అని చెప్తున్నాయి. శివుడులా ఉండాలా, శవంలా ఉండాలా, మన ఆచరణ మన నిర్ణయం చేస్తుంది. వాడి శక్తి ఉపాసన మర్చిపోయి ఆయుధాలు పక్కన పెట్టి నపంసులుగా తయారైపోయి విదేశీయుల చేతిలోకి లొంగిపోయేటువంటి స్థితి మన దేశానికి రావడానికి కారణము మనం శక్తిని మర్చిపోయాం. అందుకే శాంతిని కోల్పోయాం. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు విలేకరులు అడిగారు, అనేక రకాల మిసైల్స్, రాకెట్స్ మీరు సృష్టిస్తున్నారు, భారతదేశం శాంతిని బోధిస్తున్నది, మీరేమో యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి పరికరాలను సృష్టిస్తున్నారు, మరి మీ శాంతి బోధన ఏమిటి అని అంటే అబ్దుల్ కలాం చెప్పారు, శక్తి ఉంటే దగ్గర శాంతి ఉంటుందని చెప్పారు. ఏ సమాజమైనా సరే ప్రపంచంలో సంఘటితంగా ఉంటే, శక్తి ఉపాసన చేస్తే ప్రపంచ దేశాలందరూ కూడా మన తిరుగుతోరుడు. కాబట్టి శాంతి ఎప్పుడు ఉంటుందంటే శక్తి ఉన్న దగ్గర శాంతి ఉంటుంది. ఆయుధాలు వదిలేస్తే శాంతి ఉండదు, ఆయుధం ఉంటే శాంతి ఉంటుంది. అందుకే మనం మిసైల్ నేను తయారు చేస్తున్నా అని చెప్పాడు. కాబట్టి మనం ఆయుధం వదిలిపెట్టే వాళ్ళం కాదు, ఆయుధ పూజ చేసేటువంటి హిందువులము, అది మర్చిపోకూడదు. సంవత్సరానికి ఒకసారి విజయదశమి నాడు మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఆయుధాలు పూజ చేయడం కాదు, ఆయుధ దర్శనం కావాలి నిద్రలేస్తేనే. అప్పుడే మన లోపల శక్తి ఉపాసన నిర్మాణం అవుతుంది. అలాంటి శక్తి ఉపాసన బలహీనమైనటువంటి సమాజంలో బలాన్ని నిర్మాణం చేయడం కోసమే 1925లో మహారాష్ట్ర ప్రాంతంలో నాగపూర్లో పరం పూజన డాక్టర్ జీ సమాజంలో శక్తి ఉపాసన చేసేటువంటి సంఘటిత శక్తి నిర్మాణం కావాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి రాష్ట్రీయ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించారు. సమాజంలో ఉన్నటువంటి మన ధర్మము ఆచరించేటువంటి, మన జీవన విధానం ఆచరించేటువంటి విషయాన్ని హిందువు మర్చిపోయాడు. హిందుత్వం గొప్పదే, ధర్మం గొప్పదే, సంస్కృతి గొప్పదే, పురాణాలు గొప్పవే, వేదాలు గొప్పవే. కానీ ఆ వేదాలు, పురాణాలు పాటించేటువంటి సమాజం కావాలి. హిందూ అన్నంత మాత్రాన సరిపోదు. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ఎవరు హిందూ అని అంటే, హిందూ అనే పదం వినగానే శరీరంలో విద్యుత్ ఉత్పాదన అవుతుందో వాడే హిందూ అని చెప్పాడు. అలాంటి హిందువు తయారు కావాలంటే ధర్మము, గ్రంథాలు, వేదాలు చెప్పినవి ఆచరించినప్పుడు మాత్రమే మనం హిందువుగా తయారవుతాం. హిందూ సమాజం యొక్క హాని కలిగించేటువంటి వాడు హిందువే, హిందూ సమాజాన్ని రక్షించేవాడు హిందువే.
కానీ హిందువుల్ని హిందువులుగా తయారు చేయాలి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందువుల్ని హిందూగా తయారు చేయడం కోసము సంఘ శాఖ దాంట్లో ఏముంటాయంటే ధర్మము, సంస్కృతి, దేశము, శక్తి ఉపాసన ద్వారా మనం హిందువులము మన దేశాన్ని రక్షించుకోవాలి. స్వార్థం వద్దు, దేశం కావాలి. స్వార్థం వద్దు, ధర్మం కావాలి. స్వార్థం వద్దు, ధర్మాన్ని రక్షించుకోవాలా. ఇది నేర్పించిన కారణంగా చిన్న పిల్లవాడి నుంచి మొదలుకొని 70 సంవత్సరాల పిల్లవాడు కూడా భారత్ మాతాకి జై అని మాట్లాడతాడు. ఎలా వచ్చింది సంస్కారము? శాపన నిర్మాణం చేస్తాం. వ్యక్తి ఉన్నాడు, మరి వ్యక్తిలో మార్పు రావాలి. ఆ వ్యక్తిలో మార్పు చేయడం కోసమే సంస్కృతి, ధర్మము, శక్తి ఉపాసన కేంద్రము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ. అలాంటి శాఖ 100 సంవత్సరాలైంది, ఇంకా నడుస్తుంది. ఇది గ్రామానికి వెళ్ళాలి, పల్లెకి వెళ్ళాలి, బస్తీకి వెళ్ళాలి, వీధికి వెళ్ళాలి. ప్రతి ఇంట్లో స్వయం సేవకు ఉండాలి. ఇది సంఘం యొక్క లక్ష్యం. ఎందుకు ఉండాలి? సంఘం ఉండడానికి ఏమిటి, ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాము? సంఘము దేనికోసం ప్రారంభించిందంటే హిందూ సమాజ సంరక్షణ ద్వారా ఈ పరమ పవిత్ర భారత మాతని విశ్వగురు స్థానం తీసుకెళ్లడం కోసమే సంఘం ప్రారంభించబడ్డది. సంఘానికి స్వార్థం లేదు, ఒకే ఒక స్వార్థం ఉన్నది. హిందూ ధర్మ సంరక్షణ ద్వారా, హిందూ సమాజ సంఘటన ద్వారా ఈ పరమ పవిత్ర భారత మాతని ఒకప్పుడు విశ్వగురుగా నిలబడ్డది. అలాంటి విశ్వగురు స్థానం నిలబెట్టమే సంఘం యొక్క లక్ష్యము. దానికోసం అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు సమిధలై యజ్ఞంలో అవుతూనే ఉన్నారు. మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి? ఇంతకుముందు మాతృమూర్తి గారు చెప్పారు, సమాజంలో పరివర్తన రాంది ధర్మం రక్షించబడదు. ఇప్పుడు ఆచరించాల్సిన విషయాలు ఉన్నాయి. మన లోపల 1000 సంవత్సరాల పాటు బానిసత్వం అనేటువంటి గుణాలు వచ్చిన కారణంగా మన సంస్కృతికి దూరం అయిపోయి ఆచారవరాల్లోకి వెళ్ళి మనం అనేక రకాల విదేశీ పాశ్చాత్య అలవాట్లు మన దేశంలో వచ్చిన కారణంగా ఆ దేశంలో రావడమే కాదు, ఇంట్లోకి చొరబడ్డాయి. ఇంట్లోకే కాదు, వ్యక్తిలో చొరబడ్డాయి. వ్యక్తిలోనే కాదు, జీవన విధానంలో చొరబడ్డాయి. వాటిని తెలివితో గుర్తించి దాన్ని దూరము చేసి ఏది పాశ్చాత్యము, ఏది ధర్మము, ఏది సంస్కృతి అనేటువంటి జ్ఞాన ఉపాసన చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో దేశభక్తి అవసరం ఉన్నది. కానీ దేశభక్తి ఎలా వస్తుంది? భారత మాతకు జయనంత మాత్రం రాదు. నరాల్లో దేశభక్తి నిర్మాణం కావాలి. అందుకే దేశంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిండి ఉండాలి. స్వాతంత్ర పోరాటం జరిగింది 1857 స్వతంత్ర సంగ్రామంలో. 1947 వరకు సుమారుగా 90 సంవత్సరాల జీవన కాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేడు. 30 కోట్ల జనాభా ఉంది ఆ రోజుల్లో, కానీ పాల్గొన్నది కేవలం 8 లక్షల మంది. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే అది నా బాధ్యత కాదు. అందుకే డాక్టర్ ఏమన్నాడంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేశం గురించి ఆలోచించడం అనేటువంటిది అది కర్తవ్యము, అది బాధ్యత. తల్లికి సేవ చేయడం అది అత్యంత సహజ స్వభావం కావాలి ప్రతి హిందువులో. అందుకే ప్రతి ఒక్కరు దేశభక్తి కావాలి. అందుకోసమే స్వదేశ భావన, స్వధర్మ భావన, స్వసంస్కృతి, స్వజీవన విధానము, స్వ ఆచారవరాలు ఇవన్నీ మనం ఆచరిస్తే దేశం రక్షించబడుతున్నది, ధర్మం రక్షించబడుతుంది. ధర్మాన్ని ఆచరించి నిలబెట్టి ధర్మం ఇలా ఉంటుందని ఒక మాటలే భారతదేశము. భారతదేశమే లేకపోతే ధర్మం ఇలా ఉంటుందని చూపెట్టడానికి ప్రపంచానికి ఇంకో భూమి లేదు. ఆ ధర్మాన్ని రక్షించాలంటే దేశభక్తి కలిగి ఉండాలి, స్వభావన నిర్మాణం కావాలి. మనకు తెలియకుండానే మన సమాజం లోపల వికృతులు వస్తున్నాయి. భాష నుంచి మనం బయటికి వెళ్తున్నాము. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అనేక రకాల భాషలు మాట్లాడతాము. ఇవన్నీ భాషలు కూడా భారతదేశంలో సంస్కృతంలోంచే వచ్చాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా భారతీయ భాషలే. కానీ మన మాతృభాషని మన చేతుల ద్వారా మనమే సంస్కరణ కారణంగా మన భాష మారిపోయి నిత్య జీవితంలో వాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడే వస్తుంది. మరి మన భాషను నేర్చుకోవాల్సిందే. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాంతా నేర్చుకోవాలి, కానీ మన భాషను హింస చేసేది, మన భాషను చంపి కాదు. మరి ఎప్పుడైతే దేశభక్తి అని అంటే అర్థం ఏంటంటే భారత మాతాకి జయ అంటే కాదు, మన భాషను రక్షించడం కూడా దేశభక్తి. మన ఆచార వరాలను కాపాడడం కూడా దేశభక్తే. మన జీవన విధానాన్ని కాపాడడం కూడా దేశభక్తే. పిల్లవాడికి పేరు పెట్టుకుంటున్నాం. ఒక 15 సంవత్సరాల తర్వాత చాలా మార్పు వచ్చింది. పిల్లవాడికి పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి వెతికి మరి పేర్లు పెడుతున్నారు. లేకపోతే ఇంట్లో పెంచేటువంటి పశువుల పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తున్నది, జంతువుల పేర్లు పెట్టుకునే పరిస్థితి వస్తున్నది.
తెలుగు భాష సంరక్షణ, మాతృభాష సంరక్షణ జరగాలంటే నా నుంచే ప్రారంభం కావాలి. ఏం ప్రారంభం కావాలి? చదువుకో. ఇప్పటి నుంచే అన్ని తెలుగు మీడియాలో ప్రారంభించడం కాదు, ఇంగ్లీష్ నేర్చుకో, అన్నిటి దగ్గరికి వెళ్ళిపో. దాని భాష రక్షణ నుంచి కావాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ తెలుగు భాషను రక్షించడానికి మొట్టమొదటి మెట్టేమిటంటే తెలుగులో పెట్టడం ప్రారంభం చేయాలి. ఎవరైనా సంతకం తెలుగులో పెడితే ఇది పని చేయదని ఎవరు చెప్పారండి. గవర్నమెంట్ అధికారులు చెప్పారు, మిగతా ఎవరు చెప్పారు? మన భాష సంరక్షణ. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి పేరు అర్థం పర్థం లేకుండా పాశ్చాత్య సంస్కృతిలో భావాలు వచ్చేటట్లు అనేక పేర్లు పెట్టుకోవద్దు. మన తెలుగులో అనేక రకాల అక్షరాలు ఉన్నాయి, అనేక రకాల పదాలు ఉన్నాయి. ఆ పదాల్లోంచి వెతుకొని మంచి యొక్క భావం వచ్చేటువంటి పేరు పెట్టుకోవాలి. భాగ్యనగర్ లో, హైదరాబాద్ లో మేము కలుస్తుంటాం, చాలా దగ్గరకు వెళ్తుంటాము. పాశ్చాత్య అనుగుణ అందినటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నారు. దాని పేరు డార్క్ హౌస్. ఏమిటండి డార్క్? చీకటి నిలయం, చీకటి కొంప. ఇల్లు ఏమిటండి? వెలుగునివ్వాలి. కానీ దాని అర్థం తెలియకుండా వాడు పెట్టుకున్నాడు కాబట్టి నేను పెట్టుకున్నాను. మానస సరోవరం ఎంత బాగుందండి. ఈ పదాలు ఎక్కడ పోయినాయి? ఈ పదాలను మనము చంపుతున్నామా, విదేశీయుడు చంపుతున్నాడా? మనమే చంపుతున్నాం. మనం అర్థం చేసుకోవాలి. స్వభావం అంటే మన దేశంలో మన మాతృభాషను సంరక్షించుకోవాలి. మన మాతృభాషలో 3, మన మాతృభాష తెలుగు, మన దేశ భాష హిందీ, మన దేవ భాష సంస్కృతం. ఈ 3 భాషలు తప్పనిసరిగా మనందరికి రావాలి. అప్పుడే దేశాన్ని రక్షించుకున్నట్టు, అప్పుడే భారత మాత జయం అనేటువంటి నినాదానికి అర్థం ఉన్నట్టు లెక్క. అలాగే మన సమాజంలో అనేక వికృతులు వస్తున్నాయి. మన సమాజం మనకు తెలియకుండా. అదేదో సహజంగా విదేశీయులు వచ్చి మన సహజంగా తీసుకొస్తున్నది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని నేనే పరిపాలించాలనేటువంటి పద్ధతులు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచాన్ని పరిపాలించుకోవాలనుకోలేదు. మన దగ్గర ఉన్నటువంటి మనిషిని, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడం కోసం విశ్వగురు కావాలనుకుంటున్నాం తప్ప వాటిని అధికారంలోకి తీసుకురావడం కోసం, అధికారం పరిపాలించాలని కాదు. అప్పుడు అలా చేసింది, ఇప్పుడు అలాగే చేస్తుంది. కానీ కొన్ని దేశాలు ఈ దేశము విశ్వగురు స్థానంలో వెళ్లకుండా ఉండడం కోసము మన చుట్టే తిరుగుతూ, మనతో పాటే ఉంటూ, మన సంస్కృతిలోనే ఉంటూ మన దగ్గర అనేక రకాల వికృతులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలియదు. మనం కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు చేసిన కారణంగా మన జీవన విధానంలో ఈ మార్పు వచ్చిందా అని అప్పుడు తెలుస్తున్నది. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం గాలిపోతుంది, ఇంకేం మిగలదు. కల్చరల్ మార్కిజం పేరుతో ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక సిద్ధాంతం పేరుతో, నక్సలిజం పేరుతో అడవుల్లోకి వెళ్లి అనేక రకాల హింసలు పెట్టి అభివృద్ధి కాకుండా చేసినటువంటి వ్యక్తులు ఈరోజు నక్సలిజం అంతమైపోయిన తర్వాత కొత్త రూపం ధరించి అర్బన్ నక్సలిజం పేరుతో, కల్చరల్ మార్కిజం పేరుతో మనతో పాటు కలిసి పనిచేస్తున్నారు. ఏమి చెప్తున్నారు వాళ్ళంతా? ఎప్పుడైతే ఈ దేశము తన కుటుంబ వ్యవస్థని, ఎప్పుడైతే ఈ దేశం తన సంస్కృతిని, తన జీవన విధానానికి దూరం అయిపోతే వాళ్ళు ఎలాగైనా మార్చుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో ఇక్కడ దేశం పైన, ఇక్కడ సంస్కృతి పైన, ఇక్కడ జీవన విధానం పైన పుస్తకాలు రాస్తూ మీరు ఆచరించేటువంటి పద్ధతులు ఏవుతున్నాయో ఈరోజు ఆధునిక కాలానికి సైన్స్ కు పనికిరావు. కాబట్టి మీరు పాత పద్ధతులు పాటించినట్టయితే ప్రపంచంలో మీరు పోటీ పడలేరు, ఆ దేశాలతో కలిసి ఉండలేరు. వాడు ఈ పద్ధతులన్నీ మార్చండి అని చెప్తున్నారు. మనం కూడా ఇంగ్లీష్ చదివినటువంటి వ్యక్తులం అవును కదా, నిజమే కదా, ప్రపంచంలోకి అన్నిటికీ వెళ్ళాలన్నప్పుడు మనము కూడా ఇవి చెప్పిన వినాలని చెప్తాం. అప్పుడు ఏం చేస్తున్నారు? భగవద్గీతలో ఇలా లేదు, రామాయణంలో ఇలా లేదు, ఇతిహాసాల్లో ఇలా లేదు. కానీ వాళ్ళు కొత్త సృష్టించి కొన్ని పుస్తకాలు మన ఇంట్లోకి తీసుకొస్తున్నారు. అసలైనటువంటి రామాయణం మన ఇంట్లోకి వస్తుందా? అసలైనటువంటి భగవద్గీత మన ఇంట్లోకి వస్తుందా? లేకపోతే కుట్ర ద్వారా జరుగుతున్నటువంటి పుస్తకాలు మన ఇంట్లోకి వస్తున్నాయా? జాగరూకంగా ఉండాలి. అనేక మంది యువకులు, మహిళలందరూ కూడా ఈ దేశంలో నెక్స్ట్ జనరేషన్ హిందుత్వం, ధర్మము, సంస్కృతి ఆధారంగా జీవన విధానంలోకి వెళ్ళడానికి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని, యువతని, మహిళల్ని తప్పుదోవ పట్టడం కోసము హిందుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అనేక రకాల కష్టపడి డబ్బు సంపాదించి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యువకుల దగ్గరికి వెళ్ళి హిందుత్వము, సంస్కృతి, సైన్స్ ఆధారం కాదు, మేము చెప్తున్నది అసలైనటువంటి పద్ధతి. మీకు స్వేచ్ఛ లేదు హిందుత్వంలో. వాడు స్వేచ్ఛగా బతకాలంటే మీరు హిందుత్వాన్ని వదిలిపెట్టాలి. వాడు స్వేచ్ఛ ఏమిటి అంటే అనేక రకాల పద్ధతులు చెప్తున్నారు. ఈ మధ్యలో కొన్ని డైలాగ్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. మీరు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి 24 సంవత్సరాల విద్యార్థితో ఒక గంట సేపు మాట్లాడి చూడండి, ఆ డైలాగ్స్ అన్ని వాళ్ళు మాట్లాడతారు. ఏమిటి ఎవరంటే కల్చరల్ మార్కిజం మన సంస్కృతిలోకి వచ్చి మన ధర్మాన్ని ఎట్లా విభజన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారంటే మై బాడీ మై స్పేస్, దీని పేరు.
ఏమిటి మై బాడీ మై స్పేస్? భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మకి ఆడ మగ అనేటువంటి ఒక ప్రకృతిలో భాగంగా వస్తుంది. కానీ మై బాడీ మై స్పేస్ అంటే ఏమిటంటే, పుట్టినటువంటి పిల్లవాడు వాడు ఆడగాని మగవాడు పుట్టినా కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత తనకు ఆలోచనలు వచ్చిన తర్వాత అతను నేను ఆడవాడుగా ఉండాలన్నా మగవాడుగా ఉండాలన్నా నేను నిర్ణయం చేసుకుంటాను. వాడు నిర్ణయం చేసుకొని నేను అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని మగవాడిని ఆడవాడుతాను, ఆడవాడిని మగవాడు. ఇది ప్రకృతి విరుద్ధం. ఇది స్టార్ట్ అయింది యువతలో. వాడు యూనివర్సిటీలోంచి చదువుకున్నటువంటి వ్యక్తి సడన్ గా రోడ్డు మీదకి వచ్చి లంగా జాకెట్ వేసుకొని వచ్చి పరిగెత్తాడు. గడ్డం ఉంటుంది, అట్లా పరిగెత్తాడు. ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే మై బాడీ మై స్పేస్ అన్నాడు. వాడు ఏం జరుగుతున్నది? మన పిల్లవాడే, మన వేదాలు ఉపనిషత్తులు, మన తాత ముత్తాతలు వేద పండితులే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత మై బాడీ మై స్పేస్ అనేటువంటి యువకుడు తయారవుతున్నాడు. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నెమ్మదిగా మన సమాజంలో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏతుందో ఆ వివాహ వ్యవస్థ నిర్మాణం చేసుకోలేటువంటి పద్ధతిలో మనం మన ఇంట్లో ఆలోచించని కారణంగా ఈరోజు నవదంపతులు అని పేరు పెడుతున్నాం మనం. ఈ 2-3 సంవత్సరాల్లో వివాహం చేసుకున్న వ్యక్తుల్ని ఒక గంట సేపు మాట్లాడి చూడండి. వాళ్ళు ఏమంటారంటే డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటారు. ఏమిటి డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే, ఇద్దరు బాగా సంపాదించాలి కానీ పిల్లలు మాత్రం వద్దు. పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు సంతానం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్న తల్లుల యొక్క రోదన చూడండి మన హిందూ సమాజంలో. ఏమిటి దీని యొక్క మీనింగ్? ఏమిటి అంటే, పిల్లలు పుడితే నీకు స్వేచ్ఛ ఉండదు, వాళ్ళని ఆడిపించాలి, అన్నం పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఎందుకు? నువ్వు ప్రశాంతంగా నీ డబ్బు నువ్వు సంపాదించుకో, నువ్వు ఎంజాయ్ చేయి. దీని యొక్క గుణం అది. హిందూ సమాజం ఆధునిక ప్రపంచంలో మిగతా మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు పాటించట్లేదు, మనం ఎందుకు పాటిస్తున్నామంటే వికృతి మన లోపల చూపిస్తున్నారు. వాడు ఇద్దరు సంపాదించాలి. ఒక్కొక్కరు 2 లక్షలు 4 లక్షలు సంపాదించి ఇద్దరి యొక్క సంపాదన 10 లక్షలు వస్తుంది. కానీ పిల్లల్ని పెంచడంతో దాని యొక్క పరిణామం ఏమిటంటే పాపులేషన్ ఇంబ్యాలెన్స్. ఈరోజు మన భారతదేశంలో పాపులేషన్ ఇంబ్యాలెన్స్ పేరుతో ఒక మతం సంఖ్య పెరిగిపోయి ఒక మతం సంఖ్య తగ్గిపోయి ఈ భారతదేశం యొక్క రూపురేఖలు మార్చడానికి ఈ మై బాడీ మై స్పేస్, అలాగే డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేటువంటిది. ఇది మనకు అర్థం కాకుండా మన నవదంపతులు అనేటువంటి వ్యక్తులు పిల్లల సంతానం కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. అనేక సంతానం పెరుగుతున్నటువంటి మతాలు ఉన్నాయి. ఆ సంతానం పెరిగినటువంటి ఆ మతం యొక్క సంఖ్య పెరిగిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా స్వాతంత్ర దేశంలోనే 3 భాగాలు ముక్కలు చేసుకున్నాము. ఈ 3 భాగాలు ముక్కలైనవి వేరే యొక్క శక్తి లేని కాదు, మన హిందూ సమాజం యొక్క సంతానం తగ్గి ఒక మతం యొక్క సంఖ్య పెరిగిన కారణంగా, వాళ్ళతో కలిసి జీవించలేని కారణంగా మైనార్టీ హిందువులంతా మిగతా హిందూ సమాజం దగ్గరికి వస్తే ఆ భూమిని విడిపోయి ఆ భూమిలో ఉన్నటువంటి ప్రజలు భారత మాతకి చేయనకుండా, జాతీయ జెండాను గౌరవించకుండా మాకు వేరే దేశం ఇవ్వండి అని చెప్పేసి పాకిస్తాన్గా, ఆఫ్ఘనిస్తాన్గా విడిపోయినటువంటి దేశాలు మన కళ్ళ ముందు 75 సంవత్సరాల చరిత్రలో మనకు కనపడ్డాయి. ఒకవేళ సంతానం హిందూ సమాజం యొక్క సంతానం తగ్గినట్లయితే రేపటి నాడు ఎక్కడెక్కడైతే జనాభా ఇంబ్యాలెన్స్ అవుతుందో అక్కడ పెరుగుతున్నటువంటి జనాభా కారణంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాది ఈ దేశం కాదు, మా ధర్మం కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఇప్పుడు లైన్ లో ఉన్న 7 రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అస్సాం అనే అరుణాచల్ ప్రదేశ్ దేశాలను కూడా మతం మారి భారతదేశంలో మేము ఉండమని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఒకే ఒకటి, అక్కడ జనాభా అసంతులన, అంటే ఒక జనాభా పెరిగి జనాభా తగ్గిన కారణంగా. అందుకే దార్శనికులు, మహర్షులు రాబోయే రోజులు కనిపెట్టి వాళ్ళు ద్రష్టలని చెప్తుంటాము. రాబోయే రోజుల్లో మన సంతానం నిలబెట్టుకోవాలంటే కనీసం ప్రతి ఒక్క దంపతులు 3 కనాలని చెప్తున్నారు. హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు చెప్పడం మాటతో కాదు, ఇద్దరు భార్యాభర్తలు మిగతా ఉన్న పెద్ద మనుషులు కూర్చొని ప్లానింగ్ చేసుకోండి. ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక కాలంలో ఇద్దరుని పెంచి పోషించి వాళ్ళు సెటిల్ కావడానికి కావాల్సినటువంటి ఎంత డబ్బు సంపాదించాలో సంపాదించుకోండి, కానీ 3 మాత్రం కనాలి. ఇది నేర్పాలే నవదంపతులకి, లేకపోతే హిందూ సమాజం ఉండదు, ఈ దేశం కూడా ఉండదు. ఇక్కడ అనేక రకాల పద్ధతులు ఇక్కడ మన దేశంలో మార్కెటింగ్ ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తున్నాయి మన దేశంలో మనకు తెలియకుండా. గ్లోబల్ మార్కెట్ ఫోర్స్ అంటాం దాన్ని. ఏమిటి గ్లోబల్ మార్కెట్ ఫోర్స్ అంటే, మన దేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. వ్యాపార సంస్థలు, విదేశీ వ్యాపార సంస్థలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే
ఏ దేశం యొక్క జనాభా ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో వాళ్ళ వ్యాపారాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. దేశ జనాభా ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశం. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు వాడాలంటే వాళ్ళకి లాభాలు కావాలంటే అత్యధిక జనాభా ఉన్న దేశాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు అత్యధిక దేశం ఉన్నటువంటి జనాభా భారతదేశం. ఈ భారతదేశాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే ఈ మార్కెటింగ్ ఫోర్స్ అనేటువంటి వ్యాపార సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అలాగే ఈ దేశంలో ధార్మిక సంస్థలు అనొచ్చు, మిగతా వ్యాపార సంస్థలు అనొచ్చు, అనేక సంస్థలని వాళ్ళ పేరుతో మబ్బుతో అనేక వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. వాటి వాళ్ళ యొక్క వస్తువులు, అనేక రకాల వస్తువులు మన దేశం మీద విదజల్లుతున్నారు. ఆ వస్తువులన్నీ కూడా మనం కొంటున్నాం. ఎలా కొంటున్నామంటే క్వాలిటీ ఉన్నాయండి అంటాము. అత్యధికంగా క్వాలిటీ ఉన్నాం కాబట్టి విదేశీ వస్తువులు కొంటున్నాము. ఆ విదేశీ వస్తువులు కొన్న కారణంగా మన దేశ సంపద, మనం కష్టపడి సంపాదించినటువంటి ఆ ధనం ఎక్కడ పోతున్నదంటే క్రైస్తవ దేశాలకి, ముస్లిం దేశాలకు వెళ్తున్నాయి. ఆ ధనం యొక్క లాభంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశాన్ని, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని రకరకాల దేశాల విభజించి ధర్మ సంస్కృతిని ఆనచేసే విధంగా అనేక రకాల కార్యకలాపాలకి ఫండింగ్ చేస్తున్నాయి. అవన్నీ మన డబ్బే, మన చేతితోనే మన కంటిని మనం ముడుచుకుంటున్నాం. ఇప్పుడు విదేశీ వస్తువుల యొక్క వాడకం ద్వారా ఏం జరుగుతున్నది అంటే, విదేశీ వస్తువుల వాడకం ద్వారా మన ధర్మం, మన సంస్కృతి, మన దేశాన్ని బలహీనం చేసేటువంటి ప్రయత్నం మన చేతిలో జరుగుతున్నది. దసరా పండుగ వచ్చిందనుకోండి, ఒక కొత్త షాపుకి వెళ్ళాం, బాగా పెద్ద షాప్ పెట్టారు, మార్కెటింగ్ పెట్టారు, అన్ని రకాల వస్తువులు అన్ని దొరుకుతున్నాయని చెప్పి పోయాం. మనం అక్కడ బట్టలు కొనుక్కున్నాము, చెప్పులు కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఒక చెప్పుల జత కనబడ్డది మనకి, అందంగా ఉన్నాయి. దసరాలో నేను వేసుకున్నా అంటే నా ఊర్లో నా అంత అందగా లేదు అనుకుంటాం మనం. అలా వేసుకునేటువంటి చెప్పులు చూసుకొని అక్కడ కొనడానికి ప్రయత్నం చేస్తే నీకు 9 నెంబర్ అది, కానీ బాగా క్వాలిటీ ఉన్నాయి, 7 నెంబర్ ఉన్నాయి. అక్కడ నువ్వేం చేస్తావండి? క్వాలిటీ ఎంత బాగున్నా సరే నా చెప్పులకి, నా కాలుకు సరిపోయినటువంటి చెప్పులు కొంటావా? కొనవు. అలాగే విదేశీ వస్తువులు తయారు జరుగుతున్నాయి. ఇక్కడ విదేశీ సంస్కృతి ఆధారంగా వాళ్ళ వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు మన శరీరానికి, మన ఒంటికి, మన జీవన విధానానికి పడినటువంటి వస్తువులు మనం కొంటూ మన సంస్కృతిని ధ్వంసం చేసుకుంటున్నాము. ఇది జ్ఞానవంతుల దేశమా? ఆలోచించాలి. జ్ఞానం అంటే కేవలము చదవడం కాదు. జ్ఞానం అంటే తప్పు జరుగుతున్నది, మనకు తెలియకుండా దేశాన్ని హింసిస్తున్నారు, మనకు తెలియకుండా చేస్తున్నట్టు అలాంటి జ్ఞానం మనకు కావాలి. ఏం జరుగుతుంది నా గల్లీలో, ఏం జరుగుతుంది నా బస్తీలో, ఏం జరుగుతుంది నా దేవాలయంలో, ఏం జరుగుతుంది నా పిల్లల్లో, ఏం జరుగుతుంది నా స్త్రీలో, వాళ్ళ మీద ఏం పని చేస్తున్నాయి, దాన్ని గుర్తించి దానికి పరిష్కారం కనుగొని దాని వైపు వెళ్లకుండా సరైనటువంటి దిశలో తీసుకెళ్లడమే జ్ఞానం అంటారు. దాన్ని వాడి శృతం కావాలి, జ్ఞానం కావాలి, మన ధర్మాన్ని సంరక్షించుకునే జ్ఞానం కావాలి. ఎవడు శత్రువు, ఎవడు మిత్రువు అనేటువంటి గుర్తించే జ్ఞానం మనకు కావాలి. అలా జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని, ధర్మాన్ని సంరక్షించుకోగలుగుతాం. కాబట్టి దేశము రక్షించబడాలంటే, ధర్మము నిలబడాలంటే, ఆ ధర్మము ప్రపంచానికి అందించాలంటే, ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఉండాలంటే, ఆ వ్యక్తులే హిందువులు. ఆ హిందువులు బతుకుండాలంటే దేశం బతుకుండాలి. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు. భారతీయులకు, హిందువులకు ఒక బాధ్యత అప్పగించాడు. అది ఏమిటి ఆ బాధ్యత అంటే, ప్రపంచంలో, సృష్టిలో ఉన్నటువంటి సకల కోటి జీవరాశులు, మానవులందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి బాధ్యత మనకు అప్పగించాడు. ఆ బాధ్యతను మనం గుర్తెరిగి మనం హిందూ సమాజం సంఘటితం కావడం మన దేశం యొక్క సుఖం కోసం కాదు, భగవంతుడు సృష్టించినటువంటి విశ్వమంతా కూడా సుఖంగా ఉండేటువంటి బాధ్యత హిందువులకు అప్పగించారు. కాబట్టి ఆ సమాజము, విశ్వంలో ఉన్నటువంటి సమాజం అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి దానికి పరిష్కారం ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి, హిందూ ధర్మానికి ఉన్నాయి. కాబట్టి ఆ భారతదేశాన్ని, ఆ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది. హిందూ ధర్మము, హిందూ సంస్కృతిని 3 విషయాల్లో మనం రక్షించుకోవాలి. ఒకటి, హిందూ ధర్మాన్ని పోషణ చేయాలి. పోషణ అంటే ఏమిటి? మనం ఆచరించకపోతే అది మిగిలిపోతుంది, కానీ దాన్ని పోషణ చేయాలి. ఒక పిల్లవాడిని పెంచి పెద్ద చేయడం పోషణ అంటాం. అలా హిందూ ధర్మాన్ని రేపటి తరానికి అందించేటువంటి బాధ్యత మనది, మనం పోషణ చేయాలి. రెండోది, హిందూ ధర్మాన్ని ఆచరించాలి. మనం ఆచరించకపోతే, వల్లే విషయం అనుకోండి, వేదాలు, ఉపనిషత్తులు మాట్లాడము, కానీ అందులో విషయాలు పాటించకపోతే అది ఆచరణ కాదు. వివేకానంద మాట్లాడతాడు, ఏమంటాడంటే, ఉండేడు మాటల కంటే గరిటెడు ఆచరణ మేలని చెప్తాడు అతను. వాడు మనం ఆచరించడం మొదలు పెట్టాలి. హిందూ ధర్మం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు అర్థం చేసుకొని వాటిని ఆచరించాలి. రెండోది. మూడోది, హిందూ సమాజ రక్షణ.
ఈ రక్షణ గురించి ఆలోచించకపోయినట్లయితే మన దేశంలో ఈ ధర్మం ఉండదు. వాటి ఈ 3 విషయాలు మనం సమాజంలో రక్షించాల్సిన అవసరం ఉంది. దానికోసమే సంఘం పనిచేస్తున్నది. కేవలం హిందూ ధర్మ సంరక్షణ కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని పీఠాలు చేసినంత మాత్రాన సరికాదు. సమస్త సమాజము, హిందూ సమాజం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆలోచించినప్పుడు ఈ దేశము విశ్వగురు స్థానంలోకి వెళ్తుంది. కాబట్టి హిందూ సమ్మేళనం యొక్క సందేశం ఏమిటంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, మన ధర్మాన్ని మనమే ఆచరించాలి, మన సంస్కృతిని రేపటి తరానికి అందించేటువంటి బాధ్యతనే మనది. ఇదే హిందూ సమ్మేళనం యొక్క సందేశం. భారత్ మాతా కీ. సూచనలు ఉన్నాయి, ఒక 2 గమనించాలి మనమంతా. మనకి కార్యక్రమానంతరం ప్రసాద వితరణ భోజన కార్యక్రమం ఉంటుంది. వెనుక మహిళలకు పురుషులకు వేరువేరుగా ఉంటుంది. దయచేసి కొంచెం వరుస క్రమంలో వెళ్ళి మనం అందరికీ సరిపడా ప్రసాద వితరణ అందరికీ ఉంది, ఆ ప్రయత్నం మనం చేద్దాం. అదేవిధంగా వందన సమర్పణ మంచల రాజబాబు గారు. అందరికీ నమస్కారం. ఈ హిందూ సమ్మేళనానికి మనం ఆహ్వానించగానే వచ్చి తమ ఆశీ ప్రసంగం అందించిన సద్గురు మహాదేవ్ స్వామీజీ, మహాదేవ్ ధర్మపీఠం గుడిమెడు గారికి నమస్సుమాంజలుడు, ధన్యవాదాలు. తపస్ జిల్లా కార్యదర్శి ఉపాధ్యాయురాలు, మహిళా వక్తగా విచ్చేసిన శ్రీమతి వి భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. శాంతి భద్రతలు పర్యవేక్షించిన పోలీసు అధికారులకు ధన్యవాదాలు. సమాచారాన్ని సత్వరమే సమాజానికి అందించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ హిందూ సమ్మేళనానికి హితోధికంగా ధన రూపేణ, వస్తు రూపేణ, భోజన ప్రసాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంధకారాన్ని తరిమివేసి విద్యుత్ వెలుగులు ప్రసాదించిన విద్యుత్ శాఖ సిబ్బందికి ధన్యవాదాలు. రేయింబవలు కష్టపడి ఈ హిందూ సమ్మేళనానికి తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని శ్రమించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. చెన్నూరు పట్టణంతో పాటు ఈ ఆవరణ పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించిన మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేసిన ప్రతి వ్యక్తికి పేరు పేరున సప్రేమ ధన్యవాదాలు. ఇప్పుడు శాంతి మంత్రం ఉంటుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. కార్యక్రమం పూర్తయింది. మన వెనుక వైపు ప్రసాద వితరణ ప్రారంభమైంది. అందరూ ఖచ్చితంగా ప్రసాద వితరణ స్వీకరించి వెళ్ళాలి.